హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చారనమాట. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పులుసు అనమాట. ఎవరన్నా సరే కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటనేది ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ పులుసు అనేది. మామూలు బ్యాచిలర్స్ అని కానీ, లేదంటే అసలు మాకు ఇంకా ఏవి తెలియదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే చికెన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో చక్కగా కలిపేసేసుకుని ఒక అరగంట ముందు పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆ చికెన్ కూరకి సరిపడా ఆయిల్ అనమాట, ఆయిల్ పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఈ కొంచెం నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మాత్రం మాడుకోకుండా వేయించుకోండి, చక్కగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈలోగానే దీంట్లో కావాల్సింది ఏంటంటే ఒక టమాటో అనమాట. పండు టమాటో, ఒక పెద్ద టమాటో అయితే ఒకటి తీసుకోండి, చిన్న అయితే కనుక 2 తీసుకోండి. నేనైతే ఒక టమాటో తీసుకున్నాను. ఇదిగోనండి, ఉల్లిపాయలు చక్కగా ఇట్లా వేగినాయి కదా. ఈ వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు అనమాట. దాంట్లో ఇంకా నూనె గిని ఏం కలపక్కర్లేదండి. అలా కలిపేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఇదిగోనండి చూసారు ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఇలా అనమాట. ఇలా వేసుకున్నారనుకోండి, చికెన్కి ఉప్పు, కారం, మనం వేసిన అల్లం పేస్టు ముక్కలకు బాగా పట్టి మనం ఆ కర్రీ తినేటప్పుడు ముక్క కూడా చప్పదనం లేకోకుండా మంచి రుచిగా ఉంటుందన్నమాట. అందుకోసమని ముందుగానే కలిపి ఇలా పెట్టుకోండి. ఇది కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోకుండా ఉల్లిపాయలు వేగేంత వరకు సిమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకు చెప్తానంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్పానని, చికెన్ అనేది మనకి ఇక్కడ ఈ నూనెలో వేగాలి కానండి, ఉడికిపోకూడదు అనమాట. చికెన్ ఎప్పుడు కూడా ఆ నీరు అంతా పోయేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి చక్కగా కలుపుకోండి. తర్వాత మనం ఇందాక కొంచెమే కదా అల్లం పేస్ట్ వేసుకుంది, ఇప్పుడు ఇంకొక చెంచా అల్లం పేస్ట్ వేసుకోండి. ఏది ఈ ముక్కలు చక్కగా వేగిన తర్వాత అనమాట. ఇట్లా వేసుకుని ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం అంతా వేగేంత వరకు వేయించుకోండి. ఇట్లా దగ్గరే ఉండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగడుతుందండి, అందుకని కొంచెం దగ్గరే ఉండి వేయించుకోమని చెప్తున్నాను నేను. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ టమాటా ముక్కల్ని వేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తాను. బాగా వేగాలండి అల్లం పేస్ట్ అనేది. అంటే మనకి ఒక మంచి వాసన వస్తుందన్నమాట. అల్లం పేస్ట్ వేగిన తర్వాత మసాలా వాసనలా వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు ఊరికే అట్లా కొంచెం అంతా వేగిన తర్వాత వెంటనే మూత తీసేసి ఇదిగోనండి చూసారా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను అనమాట. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం చికెన్ వేసిన వెంటనే చికెన్ అంట ఇది నాటుకోడి కాదు కదండి, ఇది బాయిలర్ కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ పెట్టమని చెప్పాను. అదే నాటుకోడి అయితే కనుక స్లోగా పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్క ఇక్కడే ఉడికిపోయింది అనుకోండి, కొంచెం తర్వాత ఈ గ్రేవీ ఇదంతా వచ్చి కొంచెం అంత వాటర్ కావాలి కదా మనకి, ఆ వాటర్ పోసుకున్నప్పుడు ఇంకా మెత్తపడిపోతుంది. సో అందుకోసం అని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇదిగోండి టమాటో కూడా చూసారా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మగ్గాలన్నమాట. చక్కగా ఇట్లా కలపంగానే కూర టమాటో అనేది దాంట్లోకి కలిసిపోవాలి. చూడండి ఇట్లా వాటర్ కొంచెం అంత టమాటోలోంచి కూడా కొంచెం అంత వాటర్ రిలీజ్ అయ్యింది కదా, ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోండి. ఇట్లా ఈ చికెన్ కర్రీ అండి ఎవరు చేసినా సరే కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోనండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం అంత కారం అనమాట. అంటే మనం ఇందాక వేసిన కారం ఉప్పు అనేది ముక్కలకి పట్టడానికి అనమాట. ఇప్పుడు వేసే ఈ అల్లం పేస్ట్ కానీ, ఈ కారం కానీ, ఈ ఉప్పు కానీ గ్రేవీ కోసం అనమాట. గ్రేవీలోకి ఇంకా గ్రేవీ కూడా చప్పదనం లేకోకుండా చక్కగా రుచిగా రావటం కోసమని ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో ఈ చికెన్ పులుసు అనేది. వేడివేడిగా రైస్లో కానివ్వండి, లేదంటే దోశలోకి కానివ్వండి, లేకపోతే చపాతీ, పూరి, గారె దేనిలోకైనా సరే కానీ, బగారా రైస్ కానివ్వండి, దేనిలోకైనా సరే కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఎవరన్నా ఇట్లా ట్రై చేయలేకపోతే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదిగోనండి ఇలా కారం కొంచెం వేగిన తర్వాత, కారం అనేది వేసిన తర్వాత ఎక్కువసేపు అట్టే ఉంచొద్దండి. కొంచెం కారం వేగిన తర్వాత ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా. ఇది ధనియాల పొడి నేను పచ్చి ధనియాల పొడి వేశానండి. మీ దగ్గర వేయించి కొట్టిన ధనియాల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు కలిపి దంచిన పొడి అనమాట.
ఓకేనా. ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసేసుకోవాలి ఇట్లాగా. ఇది కూడా కొంచెం అంతా వేగాలన్నమాట, ఎందుకంటే నేను వేసిన ధనియాల పొడి పచ్చిది కదండి, అందుకని కొంచెం అంతా వేయిస్తున్నాను. అదే మీరు కనుక వేయించిన ధనియాల పొడి వేస్తే కనుక ఇంతసేపు వేయించక్కర్లేదు. ఇదిగోనండి ఇలా చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మీరు ఆ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. ఇదిగోనండి చూసారు కదా, ఇట్లా వేగాలన్నమాట. ఇట్లా వేగిన తర్వాత ఆ గ్రేవీకి సరిపడాగా కొంచెం అంతా వాటర్ పోసుకోండి. నేనైతే కనుక నాకు పులుసు ఎక్కువగా కావాలండి, అందుకని నేను బాగా కొంచెం ఎక్కువ వాటరే పోసుకుంటున్నాను. మీరు మాత్రం మాకు అంత పులుసు అక్కర్లేదండి, దగ్గరగా కావాలి అనుకుంటే కనుక మీరు చూసుకుని మీకు ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోండి. ఎందుకంటే నేనైతే కనుక ఇది చపాతీలోకి వాడతానండి. చపాతీలోకి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం పులుసు ఎక్కువే పోస్తున్నాను. ఇదిగోనండి ఇలా వేసిన తర్వాత ఈ కింద కొంచెం మనం అల్లం పేస్ట్ వేసింది అది కొద్దిగంత అడుగడుతుంది కదా, అది కూడా చక్కగా దగ్గరికి లాగేసేసి ఇలా అనమాట. ఇలా ఉడుకుతూ ఉన్న టైంలో ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అనేది కూరంతా అయిపోయిన తర్వాత ఊరికి గార్నిష్ కోసం కాదండి, ఇలా ముందుగానే వేసుకుంటే ఈ కొత్తిమీర కూడా చక్కగా ఈ గ్రేవీలో కలిపి ఉడికితే ఆ ఫ్లేవర్ కూడా చక్కగా ఈ ముక్కలకు పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇలా మూత పెట్టిన తర్వాత చక్కగా ఒక 5 నిమిషాల పాటు పక్కకు వదిలేశారంటే చూడండి, ఇదిగోనండి బాగా దగ్గరకు వచ్చింది చూసారా. ఇక ఈ పులుసు అయితే చాలండి. చూసారా ఆయిల్ అంతా పక్కకు వచ్చిందంటే కనుక గ్రేవీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఇక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేను. ఇక మీకు నేను చూపిస్తున్నాను చూసారా, ఇదిగోనండి ఈ మాత్రం పులుసు అయితే కనుక నాకు కావాలన్నమాట. ఇంకా దగ్గరగా ఉంచితే కొంచెం చిక్కబడిపోతుందండి, అందుకని నేను ఇప్పుడే దింపేస్తున్నాను. చూసారా ముక్క కూడా చక్కగా మెత్తగా ఎట్లా ఉడికిపోయిందో, టమాటో కూడా చక్కగా కలిసిపోయిందనమాట ఈ గ్రేవీతో. అసలు ఇందాక నేను చెప్పాను కదా, దోశ కానీ అన్నం కానీ బగారా కానీ పూరి కానీ గారె కానీ ఏదైనా మాత్రం అద్దరిపోతుందనమాట. ఒకసారి కనుక మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఎవరన్నా చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేనైతే స్టవ్ అయితే ఆపేసానండి. ఇకైతే కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.